మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులు కూర్చున్నటువంటి భారీ వర్షాలకి మహబాద్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. మొత్తం ఓవరాల్ చూసుకుంటే తడిసిబుద్దని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఏజెన్సీ ప్రాంతాలు అవుతున్నాయో ఇటు గంగారం, కొత్తగూడ, గూడూరు, ఇటు బయ్యారం సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల మొత్తం కొంచెం జలమయం తెలుస్తుంది. ఇళ్ళలో కొంచెం వాటర్ వచ్చేయడం మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ భారీ వర్షాలకి మొన్న చూసుకున్నట్లయితే కేసంద్ర మండలం అర్పణపల్లి వట్టివాగు మాత్రం బ్రిడ్జి పైనుంచి కూడా వరద ప్రవహిస్తుండటంతో సుమారుగా ఒక రోజు వరకు అయితే వాటి రాకపోకలు నిలిచేదని తెలుస్తుంది. ఇటు గార్ల మధ్యవంచ రాంపురం మధ్యలో ఎప్పుడు వర్షాలు కురిసినా కూడా ఫస్ట్ మొత్తం పొంగుకుంటే మొత్తం పైనుంచి పోతున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్నారు. ఎందుకంటే అక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి. ఇటు గార్లకి రాంపురం మధ్యలో ఉన్నటువంటి వాగు దాటిపోవాలంటే చాలా గ్రామాలను ఆ గ్రామం నుంచి దాటి బయటికి రాలేకపోతే జలం ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎట్లయితే వర్షం పడ్డప్పుడు చూసుకున్నట్లయితే ఆ రాంపురం ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. బాధితులు కూడా ముందే సూచనలు జారీ చేశారు. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా అందుబాటులో ఉండాలి, బాధితుల్ని మాత్రం ముందస్తుగా హాస్పిటల్ తరలించాలని చెప్తున్నారు. మన ఓవరాల్ చూసుకున్నట్లయితే మహబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎస్పీ రామ్నాథ్ కేకర్ గారు కూడా సంబంధించినటువంటి సంఘటన స్థలానికి రాంపురం గ్రామాలకు సంబంధించి చేపల వాటకి ఎవరు వెళ్ళరాదు, సెల్ఫీలు తీసుకురాదు, ఆకతాయిలు కూడా ఈ వర్షంలో బయటికి ఎక్కడ పోద్దు, అత్యవసరం అయితే బయటికి పోవాలి, ఇటు వ్యవసాయ పనులు కూడా ముగించుకొని మాత్రం వాళ్ళు బయటికి రావాలని చెప్తారు. ఎస్పీ గారు మొన్న ఒక విషయం కూడా జారీ చేశారు. ఎందుకంటే ఎవరికి అందుబాటులో గురించి ఏ అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పిన పరిస్థితి ఉంది. ఇటు చూసినట్లయితే ఒకవైపు కలెక్టర్ కూడా అజిత్ కుమార్ కూడా అందరు అధికారులు మొత్తం అప్రమత్తం చేశారు. ఎందుకంటే 24 గంటల సర్వీస్ అధికారులు మాత్రం అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి, హాస్పిటల్కి అధికారం ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళకి అధికారులు జారీ చేశారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మీరు ఆ నెంబర్కి కాల్ చేయాలని చెప్పేసి అధికారులు అందుబాటులో చెప్పినారు. ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ కూర్చోండి, ఈ రోజు ఉదయం కూడా మహబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో ఉన్నటువంటి కొప్పుల రాము అని చెప్పి రాము అనే ఒక వ్యక్తికి చెందినటువంటి పశువుల పాక కూడా అంటే ఈ 2 నెలల కూర్చుని భారీ వర్షానికి బాగా గోడలు నాని కూడా ఒకేసారి కూలడంతో తనే వాటిపైనే ఆ జీవనాధారం అనుకున్నటువంటి మూగజీవాలు కూడా చనిపోయాయి. ఇక్కడ సుమారు ₹1,00,000 నష్టం కూడా వాటిల్లని చెప్తాను పాప ఆయన రోజు చెప్తుంది. ఎందుకంటే నా జీవాలను మేపుకుంటూ పోతే నాకు జీవనం వస్తుంది, ఇవాళ ఆ జీవాలు కూడా చనిపోయాయి, నేను నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, నన్ను ప్రభుత్వం అన్ని విధాలు నన్ను ఆదుకోవాలి నాకు అని చెప్పేసి పాప రోజుస్తున్న పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే మహబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే భారీ వర్షాలు ఇంకా మరికొన్ని రోజులుగా ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు, రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అత్యవసరం అయితే కానీ పరిస్థితులు మాత్రం బయటికి రావాలి, కొత్తగా వచ్చి మాత్రం ప్రాణ నష్టం కూడా వాటిని ఎదుర్కొనే జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నప్పుడు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షాలకి అని చెప్పి అధికారులు సూచించిన పరిస్థితి ఉంది.